శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. సూర్య భగవానుడి దర్శనం కోసం రాత్రి నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అనంతరం స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సుమారు 1.20 లక్షల మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 2300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఘనంగా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కొనసాగుతుండటంతో వీఐపీ, వివిఐపీ, వివిపిల దర్శనాలను రద్దు చేశారు. ఉచిత క్యూలైన్లలో వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిరంతర దర్శనం కలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. అరసవెల్లి సూర్య భగవానుడిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తనను ఆశీర్వదించారన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందన్నారు మంగ్లీ. తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఏకైక దేవాలయమైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్యుని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని మంగ్లీ వివరించారు. సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. ఇంతకంటే నేనేం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను. రావాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా